హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ ఇక్కడ ఒక గుడ్ న్యూస్, అలానే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి చూసుకుంటే బీ కేటగిరీ నోటిఫికేషన్ సంబంధించి అసలు ఎవరికి తెలియదు అనమాట. దాదాపుగా ఎవరికి కూడా అసలు బీ కేటగిరీ నోటిఫికేషన్ అంటే ఏంటిది, దీనికి ఎలిజిబిలిటీ ఎవరు అని చెప్పేసి ఎవరికి తెలియదు అనమాట. అయితే ఈ వీడియోలో అసలు ఈ బీ కేటగిరీ నోటిఫికేషన్ అంటే ఏంటి, దీనికి ఎలిజిబిలిటీ ఎవరు, మొత్తం క్లియర్గా మీ అందరికైతే ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు, మీకేమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసి, అలానే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, ఫాస్ట్గా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, ముందుగా వచ్చేసి ఈ బీ కేటగిరీ నోటిఫికేషన్లో మనకి కేవలం అయితే ఒక 5 కాలేజెస్ మాత్రమే ఈ బీ కేటగిరీ నోటిఫికేషన్ ఉంటాయన్నమాట. కాలేజ్ చూసుకున్నట్టయితే సిబిఐటి, ఎంజిఐటి, వాసవి, విఎన్ఆర్, విజేఐటి, ఈ కేవలం 5 కాలేజీలో మాత్రమే బీ కేటగిరీ నోటిఫికేషన్లు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఈ బీ కేటగిరీ నోటిఫికేషన్ సంబంధించి మనకి క్లియర్గా మనకి ప్రభుత్వం డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేసింది, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి క్లియర్గా మనం తెలుసుకున్నట్టయితే, ముందుగా ఈ బీ కేటగిరీ నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 24th రోజు ఈ కేటగిరీ సంబంధించి మనకైతే ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. అయితే అకాడమిక్ ఇయర్ చూసుకున్నట్టయితే 2026 నుంచి 2027 సంబంధించి ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ బీ కేటగిరీ నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే 70% వచ్చేసి మనకి సీట్స్ అనేవి త్రూ ఎంసెట్ ద్వారానే ఫిల్ అవుతాయి. ఈ కేవలం 30%, ఓకేనా, 30% సీట్స్ మాత్రమే ఈ బీ కేటగిరీ నోటిఫికేషన్ సంబంధించి అయితే మనకైతే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ బీ కేటగిరీ సంబంధించి నోటిఫికేషన్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో కేవలం 30% వచ్చేసి త్రూ జేఈ మెయిన్స్ అనమాట. జేఈ మెయిన్స్లో ఎవరికైనా సరే 92%, 93% ఇలా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఈ బీ కేటగిరీ సంబంధించి వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అనమాట. వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి మనకి బీ కేటగిరీ సంబంధించి డేట్స్ ఎప్పుడైతే ఇచ్చారో మనకి 29th నుంచి బీ కేటగిరీ సంబంధించి మనకి కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇచ్చారనమాట. డైరెక్ట్ 29th రోజు మీరు అయితే కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 15వ తారీఖు ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ ఫైనలైజింగ్ ఆఫ్ అడ్మిషన్స్ వచ్చేసి మనకైతే కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ వచ్చేసి 28th రోజు అడ్మిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలానే అప్లోడింగ్ ఆఫ్ మేనేజ్మెంట్ సంబంధించి ఏవైతే మనకైతే వెబ్ ఆప్షన్స్ పోర్టల్ వితౌట్ మనకి లేట్ ఫీజు చూసుకున్నట్టయితే 29th రోజు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ బీ కేటగిరీ సంబంధించి మీకు క్లియర్గా ఎవరైతే మనకి జేఈ మెయిన్స్లో టాప్ వచ్చిన మార్క్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో, టాప్ పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబిలిటీ అవుతారనమాట. డైరెక్ట్ మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా సీట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, దీని గురించి ఇంకా మీకు బ్రీఫ్గా కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి నా నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.